తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే సర్వపిండి అనేది సుపరిచితమైన డిషే కదండి. అయితే నేను ఇక్కడ సర్వపిండిని అయితే సొరకాయతో చేశాననమాట. సొరకాయ తురుముతో చేశాను. నేనైతే అందాదగా చెప్తున్నానండి. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు సర్వపిండినైతే. బియ్యం పిండిలోనే నేను సొరకాయ తురుము వేశాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు, వేయించిన పల్లీలు, తెల్ల నువ్వులు, జీలకర్ర, టేస్ట్‌కి తగినంత ఉప్పు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కలిపిన తర్వాత అయితే వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే ఒక మెత్తటి ముద్దలాగా చేసుకోవాలండి. సర్వపిండి చేసుకోవడానికైతే కొద్దిగా మందపాటి గిన్నెనే వాడాలండి, అడుగు మాడకుండా ఉండడానికి. అయితే ఆ గిన్నె అడుగునైతే కొద్దిగా ఆయిల్ రాసేసి గిన్నెలో అయితే పిండిని తీసుకొని మన వేళ్ళతోటే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మొత్తం స్ప్రెడ్ చేశాక మధ్యలో హోల్స్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. ఇంకా అటు ఇటు కాల్చుకుంటే అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది.